That time I was very young. I was looking like his younger brother, not like a friend. క్యారెక్టర్ అది రాంగ్ కాస్టింగ్ అని డైరెక్టర్ ఫీల్ అయ్యి తీసేశారు. ఫస్ట్ అనుకున్నారు, బట్ దెన్ సురేష్ సెలెక్ట్ చేసి అంటే ఇవి స్లైట్లీ మెచ్యూర్డ్. ఐ వాస్ టూ యంగ్ అట్ దట్ టైం. టూ యంగ్ స్టిల్ యువర్ బబ్లు. Of course, even today also you are bubble. That's a different aspect. సో చిరంజీవి గారితో మీరు మళ్ళీ చేయబోతున్నారు, అదంతా ఓకే గానండి. యాక్టర్కి, ప్రతి యాక్టర్కి తన చాయిస్ అని ఒకటి ఉంటుందండి. వచ్చిన క్యారెక్టర్లు అన్నీ చేస్తారు, అది వేరే విషయం, అండ్ సక్సెస్ఫుల్గా కూడా ఉంటారు మీలాగా. బట్ వాళ్ళ చాయిస్ ఒకటి ఉంటుంది, కామెడీ చెయ్యాలని, లేకపోతే ఒక కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్స్ చేయాలని, లేకపోతే క్వైట్ ఎమోషనల్ క్యారెక్టర్స్ చేయాలి. ఇలాంటివేవో కొన్ని ఉంటాయి యాక్టర్స్కి. పైగా మీరు ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళు, మీకు మీ చాయిస్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏంటండి? సార్ ఆనెస్ట్లీ సార్, ఫ్రమ్ ద బిగినింగ్ టు నౌ ఐ డోంట్ హ్యావ్ అ డ్రీమ్ క్యారెక్టర్, ఐ డోంట్ హ్యావ్ అ చాయిస్ క్యారెక్టర్. నాకు ఇది హీరో చేయడం, విలన్గా చేయడం, ఎమోషనల్ క్యారెక్టర్, కామెడీ క్యారెక్టర్, నో. నాకు ఉన్న ఒక్కటి ఏంటంటే, మీ నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను బాగా చేస్తాను. మీ కామెడీ చెప్పండి నేను చెప్తాను. విలన్, హీరో, క్యారెక్టర్, హీరోయిన్, ఏదైనా చేస్తాను. హీరోయిన్ కూడా చేస్తాను. దట్ ఈస్ డెలిబరేట్. సో ఎనీథింగ్ యూ గివ్, బికాస్ నేను ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు, డిప్రెషన్ ఉన్నప్పుడు, మై ఓన్లీ థింగ్ వాజ్ ఐ విల్ వాచ్ ఎ మూవీ అండ్ ఐ విల్ యాక్ట్ ఇట్. అది ఇంట్లో వెదర్ ఇట్ ఈస్ కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం, ఒరియా, ఇంగ్లీష్, ఏదైనా అది చూసి సినిమా నచ్చింది అనుకుని, ఆ సినిమాలో ప్రతి క్యారెక్టర్స్ ఆ లాంగ్వేజ్ వస్తుంది. బట్ ఐ లైక్ ఆ బాడీ లాంగ్వేజ్, ఆ మేనరిజం, అవన్నీ ఇంట్లో ప్రాక్టీస్ చేసేవారండి. అండ్ ఒకప్పుడు మిర్రర్, ఇప్పుడు ఫోన్ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి. అవును. సో కెమెరా ఆన్ చేసి, సో నా నేబర్స్ అందరూ అలవాటు చేస్తున్నారు. బబ్లు ఏదో చేస్తున్నాడు. బాగుంది. మరి అంటే ఈ రోజున తెలుగు సినిమా అన్నది ఒక పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయి, వరల్డ్ అంతా కూడా RRRతో ఆస్కార్ అవార్డు వచ్చేసి, మీరు అన్ని లాంగ్వేజెస్లో పనిచేస్తుంటారు కదా, తెలుగు సినిమాల మీద తక్కువ లాంగ్వేజెస్ తాలూకా అంటే బయటికి చెప్పేది వేరు, లోపల ఉండేది ఒకటి ఉంటుంది అనుకోండి. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? సార్ హౌ ఆర్ దే రియాక్టింగ్ టు ద సక్సెస్ ఆఫ్ తెలుగు సినిమా టుడే ఆల్ ఓవర్ ది వరల్డ్? సార్ దట్ వదిలేండి సార్, బట్ నా బాధ ఏంటంటే, అక్కడ వెళ్ళడం కష్టం, మనం అక్కడ వెళ్ళాం. సో పీపుల్ ఆర్ లుకింగ్ అట్ అస్, పీపుల్ ఆర్ యూజింగ్ అస్ యాజ్ ఎగ్జాంపుల్. They are copying our scripts, they are copying our cinema, they are copying our style, be it any other language. Even Malayalam is starting to make films like, we are doing that, Alani cinema we are doing for the past 40 years. So everybody else is following our trend now. Emperor మన అలాగే ఉంది, ఆ హెవీనెస్ అదంతా కూడా మన తెలుగు సినిమా లాగా కదా. So it is our responsibility now to give good cinemas, to make good cinemas, to maintain that. So when people make some rubbish films here, no, I'm saying we cannot do that anymore. We are global, they're not pan India, we are world market, pan world and this. So people are looking at us, it is our responsibility to make good films now. Good. మీరు సినిమా, మీరు ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు, చాలా మంది యాక్టర్స్ డైరెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, డైరెక్టర్లు హీరోలుగా చేసిన వాళ్ళు ఉన్నారు, పార్థిపన్ను వాళ్ళలాగా, అండ్ భాగ్యరాజ గారు, చాలా ప్రెసిడెంట్స్ ఉన్నాయి తమిళ ఇండస్ట్రీలో. మీరు ఎప్పుడో దాని వైపు ఆలోచించలేదండి? నెక్స్ట్ ఇయర్ ఐ విల్ డైరెక్ట్ ఫిల్మ్ అండి. అవునా? సినిమా టైటిల్ ప్రస్తుతానికి నీ నాన్న పిచ్చివాడు అని నేను పెట్టాను. ఇట్ ఈస్ అబౌట్ అన్ ఆటిస్టిక్ మ్యాన్. Once what happened, when I was coming from Bangalore to Chennai, CSI ఆఫీస్ ఉన్నారు కదా, అతను నా బాబుని విష్ చేసి, ఎవరు ఇది, మై సన్ సార్, పాగల్ హై తుమారా బేటా పాగల్ హై. సో అది నాకు చాలా హర్ట్ అయింది. అది పెద్ద ఇష్యూ చేశాను, వైరల్ చేశాను. అండ్ బికాస్ ఆఫ్ దట్ ఐ వాజ్ నామినేటెడ్ యాజ్ ద బెస్ట్ ఇండియన్ అని అవార్డు ఉంది. 10 మెంబర్స్లో ఐ వాజ్ ది 8th place. సో అండ్ దెన్ దేనికి ఇస్తారండి అవార్డు? ఇఫ్ యూ బెస్ట్ ఇండియన్, యూ హ్యావ్ టు డూ సంథింగ్, సమ్ చేంజ్, ఏదో మార్పు తీసుకొచ్చిన ఇండియన్స్ ఉంటారు కదా. సో దాంట్లో ఐ వాజ్ సెలెక్టెడ్. అండ్ బికాస్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్, నౌ ఇన్ ఆల్ ఎయిర్పోర్ట్స్, ఇన్ ఆల్ ద పబ్లిక్ ప్లేసెస్,
దే ఆర్ మోర్ సెన్సిటివ్ టువర్డ్స్ డిసేబుల్డ్ పీపుల్, డిసేబుల్డ్ పీపుల్. సో అది పెద్ద ఇష్యూ చేశాను. అండ్ దెన్ నేను ఒక సీరియల్లో ట్రాన్స్జెండర్గా చేశాను. ఓకే, సో ఇన్ ఫార్మ్స్ ఇట్ విల్ బి మేల్ అండ్ ఫీమేల్. సో ఐ సెడ్ నో, ఇట్ షుడ్ బి మేల్, ఫీమేల్ అండ్ అదర్ జెండర్, బికాస్ దే ఆర్ ఆల్సో దేర్, దే ఆర్ ఆల్ They're also God's creations. So why are we ignoring them? So ilanti I kept fighting at one time all these things. So these changes I brought. So because of that, you understand. So adi base chesi father has autism. It is a father and daughter sentiment, an action cinema. Maybe next year I will do యుల్ that. డైరెక్ట్. Act and direct. ఫాదర్ మీరేనా? Adi father. వెరీ నైస్, వెరీ నైస్. అంటే మీరు ఇప్పుడు మీరు అన్న మాటలు నాకు ఒకటి స్ఫురించిందండి, స్ట్రైక్ అయింది. అదేంటంటే మీరు ఏదైనా రాబోయే రోజుల్లో తమిళనాడు పాలిటిక్స్లో కానీ లేకపోతే Politics తెలుగు వద్దు సార్, లేదు వెళ్ళట్లేదు. politics వద్దు సార్. that is something I am not able to understand. అది వేరే డిపార్ట్మెంట్, నాది వేరే డిపార్ట్మెంట్. I want to help people. I help a lot of people. Whatever money I make, I like to do a lot of charity. అది చేశాను కానీ, బట్ ఐ డోంట్ గెట్ టు Not పాలిటిక్స్. politics. పాలిటిక్స్ ఇస్ సంథింగ్, ఇట్స్ అది వేరే జాతి అండి, నాది మనది వేరే జాతి అండి. మీరేం చేస్తే అంటే అది మనకి వేరే రిలీజన్, మనది వేరే రిలీజన్ అండి. అది వేరే గాడ్, నాది వేరే గాడ్ అండి. అదేలేండి, అక్కడ ఎంజిఆర్, ఇక్కడ ఎన్టీఆర్ గారు, మన వాళ్ళు నాకు ఎంతో మంది. అది నేను చాలా ఇన్స్పైర్ అవుతాను. వావ్, ఐ కెనాట్ డూ ఇట్. దట్ ఈస్ నాట్ ఫర్ మీ. నా పర్సనాలిటీకి అది సెట్ అవ్వదు ఏది ఇప్పుడు మన జనరేషన్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ డిప్యూటీ సీఎం అయ్యి సార్. అన్నతో మాట్లాడాను, మాట్లాడారు. మెగాస్టార్ మాట్లాడినప్పుడు ఈ సెడ్ ఐ కుడ్ నాట్ మేనేజ్ అండి, మన పర్సనాలిటీకి అది సెట్ అవ్వదు. బట్ ఫర్ హిమ్, హీ ఈస్ బార్న్ ఫర్ దట్. సో దట్ ఈస్ ద కరెక్ట్, హీ ఈస్ బార్న్ ఫర్ దట్. ఆ పర్సనాలిటీ ఉండాలి. నాట్ ఎవ్రీబడి కెన్ బి. మెగాస్టార్ ఈ సెట్ ద కరెక్ట్ థింగ్. యూ హ్యావ్ టు బి దట్ పర్సనాలిటీ. సర్టన్ పీపుల్ ఓన్లీ కెన్ డూ ఇట్ సార్, నాట్ ఎవ్రీబడి కెన్ డూ దట్. ఎవ్రీబడి కెన్ డూ. పవన్ కళ్యాణ్ గారు, హీ ఈస్ మేడ్ ఫర్ ఇట్. ఈజ్ మేడ్ ఫర్ హీ ఈస్ లైక్ దట్. కలిసారే పవన్ కళ్యాణ్ గారిని? Long back before, when he was an actor, not as a politician. Not As an actor, I met him many times. వెరీ నైస్, వెరీ నైస్. పృథ్వీ గారు, వీ విష్ యూ ఏ లాంగ్ వే విత్ మోర్ ల్యాండ్ మార్క్స్, మైల్ స్టోన్స్. And we will do many more interviews like this, sir. After every success, I will come and sit here. And this was from the heart. ఎందుకంటే నాకు ఈ మధ్య చాలా ఇంటర్వ్యూ చేస్తున్నాను అండి. ఇప్పుడు ఇంటర్వ్యూ, ఓకే, బికాస్ ఐ వాంట్ టు సే థింగ్స్, ఐ వాంట్ టు సే న్యూ థింగ్స్, ఐ వాంట్ టు టాక్ ఫ్రమ్ మై హార్ట్. అది మీరు, యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ అవుట్. అవునండి. సార్ మీ బాగా యాక్ట్ చేశారు సార్, ఎంత డబ్బు తీసుకున్నారు సార్, ఈ నెక్స్ట్ సినిమా ఏంటి సార్, ఇవన్నీ రొటీన్. ప్రజలకి దే వాంట్ టు నో మీ, దే వాంట్ టు నో అబౌట్ యూ. దే డోంట్ వాంట్ ది సేమ్ రొటీన్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. యూ హ్యావ్ టు కీప్ అప్ విత్ దట్ ట్రెండ్. సో ఐఎమ్ సో హ్యాపీ అండి ఈరోజు మీతో ఈ ఇంటర్వ్యూ చేసింది. ఐ ఫీల్ అంటే మన బాధ చెప్తే ఆ బర్డన్ తగ్గుతుంది, అలా ఫీల్ అవుతున్నాయి ఈరోజు, ఆనెస్ట్. సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఆనర్డ్. అండ్ ఎప్పుడు మీరు తెలుగు సినిమాల్లో చాలా బిజీగా ఉండాలి. అసలు ఒక డేట్ కూడా ఇంకో లాంగ్వేజ్కి ఇవ్వడానికి లేకుండా మొత్తం ఫుల్గా మీరు బిజీగా ఉండాలి. మీ డైరెక్ట్ చేయబోయే సినిమా కూడా మీకు మంచి పేరు, డబ్బు అన్నీ తీసుకురావాలని మా హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున, మా తరఫున కూడా కోరుకుంటున్నాం. పృథ్వీ గారు, ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.